హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆటోలో పుచ్చకాయలు వస్తే తీసుకున్నాను. ఈ పుచ్చకాయ చూడండి, తెల్లగా ఉంది, ఎర్రగా పండల. అతను పాపం తప్పేం లేదు, అమ్మ నేను ఇక్కడ కోసిస్తానమ్మా తీసుకుంది కానీ అని అన్నాడు. పండగపోతే తింటానని నేను ఇంటికాడ కోసుకుంటాలే అని తీసుకొచ్చుకున్నా. మనం నవ్వుకుంటామా, మనకు బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. ఇంటికి వస్తే ఏముంది, తెల్లగా ఉంది. ఇంకా తెల్లగా ఉంది, ఇంకా తెల్లగా ఉంది, తినకూడదండు. నువ్వే తినమ్మా ఇప్పుడు. నిన్న బజార్కి వెళ్తే చూడండి ఎంత బాగున్నాయి సిల్వర్ గిన్నెలు అంటే నాదే లేదు, అందరు కొంటున్నారులే కానీ నేను చూసా. ఇగో బాగున్నాయి, ఇది తీసుకొచ్చా. నిన్న బాగానే ఉంటాయిలే, ఏమైంది నా ఇంట్లో అని తీసుకొచ్చా. ఇక సిల్వర్ గిన్నెలు నిన్న చెప్పులు కొనుక్కోడానికి చెప్పులు కొనుక్కొని ఇవి తెచ్చుకున్నా. ఇదే ఇవి అంటే తక్కువ రేట్లే. ఈ చూడు తినేకాయగా ఎర్రది కొనుక్కోవచ్చుగా. తెల్లగా ఉంది, చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందో. టేస్ట్ అన్న బాగుంటుందో బాగోదో. టేస్ట్ బాగాలేక చెట్లు ఎక్కువ, కొద్ది పర్వాలేదు, తీగనే ఉంది. కాకపోతే తనకు ఒకటి ఇచ్చేవాడు కదా. చూడు నేను కొనక ఏనాడు ఎప్పుడన్నా ఒకసారి కొంటే అట్లా తీసుకుంటా. నాకు కొనడం కూడా ఆయన తీసుకొస్తాడు కాబట్టి నాకు తెలియదు కొనడం. నేను ఏందో పోయినా ఇలా పెద్ద గున్నుడు తెత్తాల. చూడు తెల్లగా ఉంది, కొద్దిగా టేస్ట్ ఉంది, తీపి. నేను పోయేసరికి ముక్కలు కోసి పెడదామని అనుకున్నాను. నేను ముక్కలు లేదు, తొక్కలు లేదు, తీపి తెల్లగా ఉంది. ఇక నేను చేసిన ఘనకార్యం ఇది. ఇంకంతేనండి. బాయ్ ఫ్రెండ్స్.